అంటే ఒక అబ్బాయి వచ్చేవాడు. అతనికి 10th వాళ్ళు అతన్ని ప్రీ ఫైనల్స్ రాయనివ్వము అని అన్నారు. అతనికి ఏంటంటే రాయడం రాదు అని ఒక మైండ్లో పడిపోయింది. అది ఎందుకు పడిపోయిందంటే స్కూల్లో టీచర్ ఎవరో టీచర్ అని చిన్నప్పుడు నీకు రాదురా నువ్వు రాయలేవు అని అనేసారంట. సో ఆ కేసులో నేను చూస్తే కనుక అతనికి ఆడిటరీ స్కిల్స్ ఆడియో టెస్ట్ పెడితే ఏ సిచ్యువేషన్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, జాగ్రఫీ ఏది పెట్టినా 99% స్కోర్ చేశాడు. అంటే అతనికి విని అర్థం చేసుకునే శక్తి బాగుంది. కానీ అదే అతన్ని రాయమంటే రాయలేకపోతున్నాడు. సో అతనితో వర్క్ చేస్తూ నేను అన్నాను, నాన్న నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ బోర్డు మీద రాస్తుంటే నువ్వు ఎక్స్క్యూజ్ మీ మిస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వర్డ్ అని నువ్వు అడుగుతావు, నువ్వు అంత స్పీడ్కి వచ్చేస్తావు అని అంటే అబ్బాయి ఓకే అనుకుంటూ వెళ్ళిపోయాడు ఆలోచించకుండా. నెక్స్ట్ డే వచ్చినప్పుడు నేను కావాలని అది మళ్ళీ చెప్పాను. वो तो हो गया అని అంటాడు. ఆజ్ టీచర్ బాత్ కరైతే హిందీలో చెప్తే ఓకే కదా. టీచర్ ఈరోజు రాస్తుంటే ఎవరో అబ్బాయి వెనకాల నుంచి పిలిచి టీచర్ అది ఎక్స్ప్లెయిన్ చేయరా అని అడిగితే టీచర్ ఆగారు, ఒక నిమిషం ఆగి అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అంతట్లో నేను కంప్లీట్ చేసేసి టీచర్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వర్డ్ అని నేనే అడిగాను అని అంట. సో దీంతో మనకు తెలిసేది ఏంటంటే చిన్నపిల్లలకి మైండ్లో ఒక ఆలోచన పడిపోతే అది వాళ్ళని కాసేపు ట్రబుల్ చేస్తుంది. మనం ఆ ఆలోచనతో వర్క్ చేస్తే వాళ్ళకి దాంట్లో కూడా సక్సెస్ వచ్చేస్తుంది. ఈ అబ్బాయికి ఆడిటరీ స్కిల్స్ అంత బాగున్నాయంటే రైటింగ్ స్కిల్స్ లేవు ఆ అబ్బాయికి. ఒక 15 days లోపు మేము ఆ అబ్బాయిని ట్రైన్ చేసి అతన్ని ప్రీ ఫైనల్స్ పంపిస్తే ప్రీ ఫైనల్స్లో ఈ అబ్బాయికి మామూలుగా 40% అలా వచ్చేది, ఎందుకంటే రైటింగ్ స్పీడ్ లేదని. ఆ మైండ్ బ్లాక్ అన్నది మేము తీసేసిన తర్వాత అతనికి 75% వచ్చింది. పేరెంట్స్ అట్లీస్ట్ పాస్ అవుతాడు కదా అని అనుకుంటే యాక్చువల్ ఎగ్జామ్లో అతను 85% స్కోర్ తెచ్చుకున్నాడు. సో మాకు అది ఒక రిమైండర్ అన్నమాట. ఎవరితో ఎలా మాట్లాడితే వాళ్ళు పర్ఫామ్ చేయగలరు ఏ విషయంలో అయినా కానీ అని, వాళ్ళకి సక్సెస్ ఎలా వస్తుంది అన్నది మనం తెలుసుకుంటే వాళ్ళని మనం ఖచ్చితంగా హెల్ప్ చేయవచ్చు.